నెల్లూరు మాదరాసి గూడూరు లక్ష్మీ నరసింహ కాలనీలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు కుటుంబాలను పలకరించారు. ఓటడిగి అడక్కముందే తమ ఓటు జగనన్నకే అనే సమాధానం చెబుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కాలనీలో ఉన్న 100 కుటుంబాలు వైసీపీకి మద్దతిస్తామని గిరిజనులందరూ అమ్మవారి గుడి ముందు చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, అరవ కామాక్షమ్మ, అరవ జోసెఫ్ గిరిజన నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాదరాసు గూడూరు లక్ష్మీ నరసింహపురంలో గిరిజన సంఘంలో ఈ అర్ధరాత్రి పూట ఎన్నికల ప్రచారంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరియు విజయసాయి రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి నేను మరియు మనోహర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, అలాగే కొంతమంది ముఖ్యమైన నాయకులు అందరం కలిసి గిరిజన నాయకులతో పాటు ఈరోజు ఈ యొక్క కాలనీలో పర్యటించగా ఈ కాలనీలోనే మాకు అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. ఏ గడప తొక్కినా, ఏ అక్కని అడిగినా, ఏ తాతను అడిగినా, ఏ చెల్లిని అడిగినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ నెల్లూరు జిల్లా ప్రజలకు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 8 నెలల కాల పరిమితిలో 150 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడు. అయితే ఇక్కడ దానికన్నా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి అధికారాన్ని అందలం ఎక్కి అధికారం మీద స్వారీ చేసి అధికారాన్ని అనుభవించి ఏ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను పట్టించుకోనే పాపాన పోలేదని చెప్పి తెలియజేస్తున్నా. పట్టించుకోగా పోగా మళ్ళీ ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రోజు ఆ యొక్క ప్రబుద్ధుడు మాట్లాడేటటువంటి మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే తల్లులారా, ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయన మదిలో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మాది నుండే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఈ యొక్క ఆలోచనని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందేసి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ రోజు ఏం చెప్తున్నాడంటే చంద్రబాబు నాయుడు దేవుడు లాంటోడు, చంద్రబాబు అభివృద్ధి చేసేవాడు, చంద్రబాబు లేకపోతే అభివృద్ధి లేదు, 2014 చేసిన అభివృద్ధి గాని ఇప్పటికి నెల్లూరు జిల్లాలో గాని నెల్లూరు రూరల్లో గాని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అభివృద్ధి జరగలేదంటున్నారు. నిజమేనా అడుగుతున్నాం మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడా, జగన్ అభివృద్ధి చేశాడా? చెప్పండి. జగనన్న చేశాడు కదా, మరి ఆయనకి ఓటుతో బుద్ధి చెప్తారా మన శ్రీధరులకి? మరి చెప్తున్నా ఈరోజు. అయితే వాలంటీర్ల మీద అతి ప్రేమ చూపిస్తున్నాడు. ఈరోజు వాలంటీర్ల మీద అతి ప్రేమ చూపిస్తున్నాడు ఎవరు? మన నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అతి ప్రేమ చూపిస్తున్నాడు. ఈ అతి ప్రేమ కూడా అమ్మా వాలంటీర్లో మీకు మేము అండగా ఉన్నాం. ఆ రోజు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు చెప్పాడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు చెప్పాడు, వాలంటీర్ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది, వాలంటీర్లు బీప్ మూటలు మోయడానికే ఉన్నారు, వాలంటీర్ల వలన అసలు ఉపయోగం లేదు, వాలంటీర్లు అనేక అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఎవరిని కూడా ఉంచమని చెప్పారు. మరి ఈరోజు వాళ్ళ యొక్క అవసరం ఉంది కాబట్టి అమ్మా మీ భవిష్యత్తు నాశనం చేసుకోబాకండి, అయ్యా మీ భవిష్యత్తు నాశనం చేసుకోబాకండి, వాలంటీర్లు ఎవరు రాజీనామా చేయొద్దు. శ్రీధరన్న, నేను ఒక విషయం చెప్తున్నా, వాలంటీర్లు స్వచ్ఛందంగా జగనన్న సైనికుల్లా పోరాడడానికి వాలంటీర్లు స్వచ్ఛందంగా, మళ్ళీ చెప్తున్నా, ఎవరు బలవంతు రాజీనామాలు చేయించలేదు. వాలంటీర్లు స్వచ్ఛందంగా వారికై వారు మీరు చేసేటువంటి నికృత చేష్టాలను చూసి భరించలేక అవ్వాతాతలకు పింఛన్లు ఇస్తానంటే అడ్డుపడుతుంటారు, మా యొక్క వికలాంగులకు పింఛన్లు ఇస్తుంటే అడ్డుపడుతుంటారు, సంక్షేమ పథకాలు తీసుకొని ఇస్తుంటే అడ్డుపడుతుంటారు. మరి ఈ రోజు వాలంటీర్ల మీద ఇంత ప్రేమ మీకు ఎందుకని అడుగుతున్నా. ఎందుకు ఇంత ప్రేమ ఈరోజు? మళ్ళీ తల్లులారా మీకు చెప్తున్నా, పింఛన్లు ఆపింది చంద్రబాబు నాయుడు. ఇంటికి రావడానికి
వీలు లేదని చెప్పి ఇంటింటికి తీసుకొచ్చిస్తున్నారా లేదా మా గతంలో చెప్పండి అమ్మా. మిన్నటి దాకా ఇంటికి తీసుకొచ్చారా లేదా? ఈ రోజు ఒక అవ్వ పింఛను కోసం వెళ్ళి ఆ ఎండ బాధకు తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. చనిపోయిందమ్మా. ఈ పాపం ఎవరిది? చంద్రబాబు నాయుడుదే కాదా అని అడుగుతున్నా. అవునా కదా? ఈ ఉసురు వారికి తగిలిందా లేదా? ఖచ్చితంగా తగిలించాలా. మీరు గుర్తు పెట్టుకోండి. ఈ ఉసురు తగలాలా. మీ యొక్క ఉసురు ఆడపరుసులు ఉసులు, అవ్వాతాతల ఉసులు, అట్టాగా మన అక్క చెల్లెల ఉసురు తగిలే రేపు రానున్న ప్రభుత్వం కూడా జగనాన్ని ఏర్పాటు చేయడానికి మీ యొక్క కృషి కావాలని చెప్పి నేను అడుగుతున్నానమ్మా. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఉండాలా. మహిళమ్మ తల్లులే ఈ రోజు జగనన్నకి పెద్ద పీట వేస్తారని చెప్పి ఆయన మీ మీద నమ్మకం పెట్టుకున్నారు తల్లులారా. అలాగే చెప్తున్నా మన సీతారెడ్డి గారు, అమ్మా మీరు రాజీనామా చేయబాకండి అని అంటున్నాడు. ఒక పక్క రాజీనామా చేసి మనకెక్కడ ఓట్లు వేపించి గెలిపిస్తారని భయంతో నేను చెప్తున్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైపోయింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి గెలుపు ఖాయమైందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఓటు వేస్తారని చెప్పి ఎవరికమ్మా మన ఓటు? ఎవరికమ్మా మన ఓటు? 2 ఓట్లు ఫైన్ కేసి గెలిపించడానికి ఈ రోజు గిరిజన సంఘంలో ఉన్న ప్రతి అక్క చెల్లెలు, ప్రతి అన్న తమ్ముడు, ప్రతి తాత సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి సేదర్ రెడ్డికి గెలుపు అనేది ఉందా? మళ్ళీ వచ్చి ప్రజలను మోసం చేయడానికి నేను ఒక నిర్ణయం చెప్తున్నాడు. ఈ యొక్క మోసాన్ని పసిగడుతున్నారా లేదా అక్క చెల్లెలారా? ఈ మోసాన్ని పసిగట్టండి. ఓటు అనేది ఒక్క ఓటు కూడా పడకూడదు, డిపాజిట్లు రాకూడదు. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాలనీలు ఉన్నాయో ఈ కాలనీలో ఉన్న ప్రతి ఓటరు జగనన్నకి రుణపడి ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ గుర్తించండి. రానున్న ఎన్నికలు గట్టిగా గుణపాలని చెప్పండి. చంద్రబాబు నాయుడికి ఇక్కడ బటన్ నొక్కితే మనకి జగనన్న ఏ విధంగా బటన్ నొక్కాడో మనం కూడా అదే విధంగా జగనన్న గెలిపించుకోవడానికి రేపు రానున్న ఎన్నికల్లో మే 13వ తేదీ బటన్ నొక్కడానికి సిద్ధమా? సిద్ధమా? జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధమా? జై జగన్న, జై జగన్న. ఏం రాదు ఓట్లు మొత్తం సంఘాలు మాత్రం ఫస్ట్ నుంచి ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఏ పక్క ఉంటాడో ఆయన ఊరిల్లుగా ఉండేది ఇల్లు చేసింది ఆయన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.